నమస్తే, నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు టీటీడీలో ఆయన చేసిన ఒక రిక్వెస్ట్ని టీటీడీ తిరస్కరించిందన్న కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే తిరుపతిలో ఉన్నటువంటి కొన్ని కాటేజీలు, అక్కడికి వచ్చే అతిథులు కొంచెం సేపు సేద తీరి స్వామివారిని దర్శించుకొని వెళ్ళడానికైతే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ అతిథి గృహాల విషయంలోనే ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి అనగాని సత్యప్రసాద్ చేసినటువంటి ఈ కాటేజీ రిక్వెస్ట్ ను టీటీడీ రిజెక్ట్ చేసిందంట. అయితే దీన్ని వీళ్ళు సానుకూలంగానే తీసుకోవడం జరిగింది. అసలు ఎందుకు రిజెక్ట్ చేసింది అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు తిరుపతిలో ఆయన చేసినటువంటి ఈ కాటేజీ రిక్వెస్ట్ని టీటీడీ తిరస్కరించింది. ఎందుకు మేడం? అంటే మీకు మామూలుగా మీరు చూసుకుంటే కనుక అయితే అక్కడ స్థలం ఎక్కువగా లేదు తిరుమల కొండ మీద, ప్లస్ ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వకూడదు అని అనుకుంటున్నారు. అయితే ఇది మంచిదే నన్ను అడిగితే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక కాటేజీ నిర్మించాలని అనుకున్నారు, అనగాని సత్యప్రసాద్ మంత్రి ఆయన కూడా అనుకున్నారు. అయితే ఇక్కడ రెండు అంశాలండి. ఒకటి, మామూలుగా ఎవరైనా టీటీడీకి విరాళం ఇస్తే ఆ దాత పేరు మీద వీళ్ళు నిర్మిస్తారు. టీటీడీనే నిర్మాణం చేపట్టి తర్వాత వాళ్ళకి సంవత్సరంలో కొన్ని రోజులు కేటాయిస్తుంది. వాళ్ళు వచ్చి వాళ్ళ కుటుంబంతో ఉండొచ్చు అక్కడ, వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఈసారి పవన్ కళ్యాణ్ అభ్యర్థనని తిరస్కరించింది. అలాగే అనగాని సత్యప్రసాద్ అభ్యర్థన కూడా తిరస్కరించడం అయింది. అయితే దీన్ని వాళ్ళు సానుకూలంగానే తీసుకున్నారు అని తెలుస్తుంది. అయితే మీకు గతంలో గుర్తుందా, వైసీపీ హయాంలో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వస్తే కొండ మీదకి పరదాలు కట్టి, మీకు గుర్తుందా, ఆయన కాటేజీకి పరదాలు కట్టి, అదేంటి అది పరదాలు కట్టడం ఏంటి? అసలు స్వామివారి కొండ మీద మీరు పరదాలు కట్టుకోవడం ఏంటి? స్వామివారికే ఆ పరద అనేది ఒక సందర్భంలోనే వేస్తారు, తర్వాత ఆయన అందరూ చూడ్డానికి పెడతారు. నువ్వేనా దేవుడువా? నువ్వు దేవుడి కంటే ఎక్కువ నువ్వు అంటే నీకు చూసారా, మీకు తిరుమల తిరుపతికి వచ్చి కూడా ఆ దేవస్థానం దగ్గరికి ఆయన పరదాలు కట్టుకున్నాడంటే అంటే స్వామివారి మీద నమ్మకం లేదు, నీకు ప్రాణ భయం రెండు. అలాంటి వాడు అసలు నువ్వు ఎందుకు వస్తావు? హిందూ దేవాలయాలు ఉండే చోటకి నువ్వు ఎందుకు వచ్చావు అసలు గతంలో? ఇప్పుడంటే నీకు అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలనేసరికి నువ్వు రావడం మానేస్తావు, నీకు దమ్ము లేదు. అదే పవన్ కళ్యాణ్ చూడండి, మార్క్ శంకర్కి అక్కడ ఏంటి అగ్ని ప్రమాదానికి గురైతే ఆయన భార్య అన్నా లెజ్నోవా ఆవిడ మొక్కుకున్నారు, వచ్చారు. ఆవిడ క్రిస్టియన్ అయినప్పటికీ అక్కడ డిక్లరేషన్ ఇచ్చారు, నేను క్రిస్టియన్ అయినప్పటికీ నాకు నమ్మకం ఉంది అని తలనీలాలు సమర్పించింది ఆవిడ. దాని మీద కూడా పనికిమాలిన మాటలు మాట్లాడారు. అంటే మనకు అవగాహన లోపం అనేది, అవగాహన రాహిత్యంతో ఎలా మాట్లాడతారు అనేది వైసీపీ వాళ్ళు. అలా ఇస్తారా? నీకు తెలియకపోతే నోరు మూసుకో. మొన్న ఇంకెవరినో కూడా వీళ్ళు వైసీపీ వాళ్ళు ప్రశ్నించారు, నువ్వు ఎన్నిసార్లు తలనీలాలు ఇచ్చావని. పవన్ కళ్యాణ్ ఎవరినో నాకు గుర్తులేదు. ఒకటి వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటేనండి, తలనీలాలు అనేది మనం అనుకుంటేనే ఇస్తాము. అవును, ఇప్పుడు ఆడ మగ ఇవ్వకూడదు అని రూల్ ఎక్కడా లేదు. ఆడవాళ్ళు వాళ్ళకి నచ్చితే ఇస్తారు. అంటే కొన్ని కులాల్లో ఇవ్వరు. అవును, ఇవ్వనంత మాత్రాన ఒకవేళ నాకు నమ్మకం ఉంటే ఇస్తే తప్పు లేదు, నేను అది కూడా చెప్తున్నా. అందుకని వ్యాఖ్యలు చేసే ముందు వాళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి, అది వైసీపీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే. కాబట్టి ఇవాళ ఆవిడ డిక్లరేషన్ ఇచ్చారు, చక్కగా తలనీలాలు సమర్పించారు, వెళ్ళిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డికి మొహం చెల్లట్లా. ఆయన అప్పుడు ఎలక్షన్స్ ముందు 2019లో హిందూ అయిపోయాడు, మళ్ళా ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళా 2024 ఎన్నికల ముందు వాళ్ళ ఇంట్లో ఒక తిరుమల సెట్టింగ్ వేసేసుకున్నాడు, వెంకటేశ్వర స్వామి సెట్టింగు. మళ్ళీ ప్రసాదం తినలేదు, దాన్ని ఏమంటారు, టిష్యూ పేపర్కి రాసేసి పక్కన పడేశాడు. ఇవన్నీ జరిగాయి. అంటే నేను అనేది ఏంటంటే, హిందూ దేవుళ్ళని మీ అవసరాలకి వాడుకోకండి, హిందూ దేవుళ్ళని మీరు తిట్టి గొప్పవాళ్ళు అవ్వాలని అనుకోకండి ఎవడైనా సరే. అసలు క్షమించద్దు. మీరు కావాలంటే మీరు రాజ్యాంగం మార్చండి. హిందువుల విషయంలో ఎవరు అనుచితంగా మాట్లాడినా ప్రవర్తించినా దేశ బహిష్కరణ చేయండి కావాలంటే, ఏం తప్పులేదు. ఎందుకంటే మిగతా మతాలని ఇక్కడ సహిస్తున్నారని హిందూ మతాన్ని మీరు తిట్టడానికి మీకు హక్కు లేదు. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్కి ఇవ్వనన్నారంటే
ఈ రీజన్స్ కూడా ఉండొచ్చు. ఇవాళ పవన్ కళ్యాణ్కి ఇచ్చారు అనుకుందాం, ఇస్తే ఏమవుతుంది రేపు మళ్ళీ ఫ్యూచర్లో బై ఛాన్స్ అన్నాను, ఒకవేళ వైసీపీ వచ్చింది అనుకోండి, ఇష్టానికి అక్కడ నిర్మించేస్తారు, నిర్మించి రాజకీయాలకు ఆలవాలం చేసేస్తారు. ఇవన్నీ ఆలోచించి అసలు ఎందుకు ఇప్పుడు రాజకీయ నాయకులకు ఇవ్వడం అనుకున్నారేమో మనకు తెలీదు ఇన్నర్గా ఏం జరిగిందని. ఏది ఏమైనా ఇప్పుడు ఇవ్వకపోవటం అనేది టీటీడీ నిర్ణయం. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఈయన హర్షించటం అనేది పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. చిన్న విషయం దొరికితేనే రాద్ధాంతం చేద్దామని చూస్తుంది వైసీపీ. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా రాద్ధాంతం చేయడానికి లేదు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం రియాక్ట్ అవ్వలే కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అవనప్పుడు వాళ్ళెవరు అవడానికి, వాళ్ళు అయితే ఇంకా అప్పుడు మళ్ళీ సమాధానం వాళ్ళే చెప్తారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. సో ఏదేమైనా సరే డిప్యూటీ సీఎం అభ్యర్థులను మాత్రం టీటీడీ తిరస్కరించడం నిజంగానే హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఇదొక్క రీజన్ వల్లనే కాటేజీకి పర్మిషన్స్ అనేవి రిజెక్ట్ చేశారు. సో దీన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే సానుకూలంగా తీసుకున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం దీని గురించి ఎటువంటి వార్తలు వైరల్ అవుతాయి అనేది కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం.